హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే బోనాలండి, అందుకని చెప్పి కొంచెం త్వరగా లేచాను అనమాట. ఇంకా తెలంగాణలో బోనాలంటే తెలుసు కదా, చాలా ఫేమస్ ఇది. చాలా బాగుంటుంది కూడానండి. మేము వచ్చి 8-9 ఇయర్స్ అయింది, కానీ మేము కూడా చేస్తాం. కానీ బోనం అయితే ఎత్తుకోం, కానీ మిగతా అంతా చేస్తామండి. మార్నింగ్ లేచి నేనైతే పనులన్నీ చేసేసాను. ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్ సంగతి తెలుసు కదా, ఇల్లు ముగ్గు పెట్టడానికి వెళ్ళానమాట. ఇంకా స్నానం చేసి ముగ్గు పెట్టడానికి వెళ్ళాను. ఇంకా మా ఇంట్లో అందరూ వేరువేరుగా వచ్చి చేసుకున్నాం, వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అందరూ రెడీ అయితే ఒకసారి వచ్చామన్నమాట. కానీ మేము లోనికి వెళ్ళకూడదు కదండి, తెలుసు కదా, మా బావగారు ఎక్స్పైర్ అయ్యాయని చెప్పేసి. ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు, కానీ బయటే ఉండాలి, లోనికి వెళ్ళడానికి లేదు. ఇంకా అంటే సతగోపం పెట్టుకోకూడదు, ప్రసాదం తినొచ్చు, బట్ ఈ హారతి తీసుకోవడం ఇవన్నీ అయితే చేయకూడదు, పాపం అన్నమాట. అందుకని చెప్పేది కొన్ని మంత్స్ అయితే ఉంటుంది. ఇంకా మా నలుగురు కూడా అక్కడికి వెళ్ళాం. దగ్గరలో ఉన్న మా ఇంటి ముందు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకున్నాం. ఇంకా అక్కడ నుంచి ఇంకా కారులో వెళ్ళామండి. అన్ని టెంపుల్స్ దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళామన్నమాట. పేర్లు వేరు, మిగతా అంతా అందరూ ఒకటే. ఇక్కడ బాణం ఎత్తుతారు, ఆ తల్లి దగ్గర బాణం ఎత్తారు, ఏ తల్లి దగ్గర బాణం ఎత్తారు, పేర్లు మాత్రం మారాయన్నమాట. ఇది మా దగ్గరలో ఉన్న టెంపుల్ అండి. చాలా రష్ ఉంటుంది. మార్నింగ్ వెళ్తే నాకు తెలిసి ఒక హాఫ్ డే పట్టొచ్చండి బయటికి రావడానికి. చాలా రష్ ఉంటుంది. బయట నుంచి మనం దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి, లోనికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సెకండ్ ఇంకో దగ్గరికి వెళ్ళామండి. ఇది అంటే ఇంకా అన్ని టెంపుల్స్, నేను ఏ టెంపుల్స్ అయితే రెగ్యులర్గా చూస్తానో వాళ్ళందరి దగ్గరికి వెళ్దామని చెప్పేసి కొన్ని టెంపుల్స్కి పిల్లల్ని తీసుకెళ్ళాం, కొన్ని దగ్గర తీసుకుని వెళ్ళలేదండి. ఎందుకంటే అసలు మనకి బాబు దిగమంటే కారులో దిగలేదు. అందుకని చెప్పేసి ఇంకా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాం. ఒక్కొక్క దగ్గర నలుగురు వెళ్ళాం, ఒక దగ్గరికి 2 వెళ్ళేవారు అనమాట. నేను మా వారు అయితే వెళ్ళేవారు. ఇంకొక తల్లి ఒక్కొక్క పేరు ఉందండి అక్కడ. అదే మన దగ్గరలో ఉన్నది రేణుకి వెళ్ళామండి. తర్వాత ఉప్పాలమ్మ తల్లి, గండిమైసమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి అంటూ పేర్లే వేరు ఉన్నాయి తప్పించి అందరూ ఒకటేలండి. నాకేంటంటే సెంటిమెంట్గా, ఎందుకంటే ఈ టెంపుల్కి ఎప్పుడు దండం పెట్టి వెళ్తూ ఉంటాను కదా, ఇంకా చూసి వెళ్దాము అని చెప్పేసి అందుకని చెప్పి అన్ని దగ్గరికి అయితే కవర్ చేస్తామండి. ఈరోజు 12-12:30 వరకు మేము ఇంకా టెంపుల్స్ తిరుక్కొని కూర్చున్నాము. అంటే ప్రతి సంవత్సరం కూడా అలాగే వెళ్తాము. ఇంకా ఇక్కడ వెళ్తుంది ఏంటి అంటే మహంకాళి దేవస్థానం అని చెప్పేసి మనకి యూట్యూబ్ భక్తి ఛానల్లో చూపిస్తారండి. చాలా ఫేమస్. ఫస్ట్ అసలు 1 మంత్ ఉంటుంది కదండి, ఆషాఢ మాసంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఫస్ట్ బోనాలు అయితే మీకు గోల్కొండలో ఉంటుందండి. సెకండ్ సికింద్రాబాదు మహంకాళి దేవస్థానం అని చెప్పేసి ఇక్కడ అవుతాయండి. థర్డ్ ఇంకా సండే ఇంకా చిన్న వీధుల్లో ఉన్న వాళ్ళంతా చేసుకుంటారన్నమాట. ఇంక మేము ఎక్కడికి వెళ్ళినా కూడా లోనికి వెళ్ళే ఇదైతే లేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచే చాలా లైన్స్ ఉన్నాయండి. ఇంకా పోలీసులు ట్రాఫిక్ ఫుల్ ఉన్నాయి. అందుకని చెప్పి ఒక దగ్గరికి చాలా వరకు దగ్గర కార్లు వెళ్ళాం. కొంచెం దూరం అనేసరికి బండి మీద వెళ్ళాం, ఎందుకంటే కారు వెళ్ళే ప్లేసే లేదు, అసలు పార్కింగ్ కూడా లేదండి. ఇంకా అందుకని చెప్పేసి బండి మీద వెళ్ళామన్నమాట. ఇంకా చాలా బాగా అయితే అయ్యింది, కానీ లోనికి వెళ్ళలేదని ఒక బాధ అయితే ఉండిపోయిందండి. మరి ఏం చేయలేము. అలాగని చెప్పేసి ఇక్కడ చాలా ఫేమస్ మీకు తెలంగాణలో బోనాలు, బతుకమ్మ అని చెప్పేసి చాలా ఫేమస్ ఉన్నాయి. చాలా నిజంగా చెప్పాలంటే చాలా బాగా జరుగుతుంది. అసలు నేను ఈ బోనాల పండుగ చూసిన తర్వాత నాకు తెలంగాణ బాగా నచ్చింది. నేను బతుకమ్మ పండుగకి ఎప్పుడు ఉండలేదండి, ఎప్పుడు మమ్మీ వాళ్ళంటికి, ఎందుకంటే పాపకి సెలవులు వస్తాయి కదా అని చెప్పేసి మేము ఆంధ్ర వచ్చేస్తాం అన్నమాట. నేను బతుకమ్మకి 1-2 సార్లు ఉన్నాను, కానీ పైగా వెళ్ళలేదు. ఇంకా టెంపుల్స్ దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుంచి మేము ప్రతి సంవత్సరం నాటుకోడిని కట్ చేసి పూజ అయితే చేస్తామన్నమాట. కానీ ఇప్పుడు దేవుడికి మొక్కడానికి లేదు, కానీ తినడానికి అయితే అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట. ఇవ్వండి పాప పట్టుకుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడే కట్ చేసి తీసుకొచ్చాం, మరి ఎందుకంటే మొక్కకూడదు కదండి, అందుకని చెప్పేసి అక్కడే కట్ చేయించి తీసుకొచ్చామన్నమాట. కర్రీ అయితే వండేసాను, బాగా వండేసాను. మధ్యాహ్నం తినేసి ఇంకా కొత్త ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే మేము ఇల్లు తీసుకొని 1 ఇయర్ అవుతుంది కదా, లాస్ట్ ఆషాఢ మాసంలోనే మేము స్టార్ట్ చేసామన్నమాట. అంటే మాటలు కూడా అయిపోయేవి, అందుకని చెప్పేసి ఇంకా అక్కడ టెంపుల్స్ కూడా నాకు అలవాటు అయిపోయింది అన్నమాట. అందుకని చెప్పేసి అక్కడ టెంపుల్స్ కూడా వెళ్దామని మధ్యాహ్నం భోజనం చేసి మేము అక్కడ టెంపుల్స్కి అయితే వెళ్ళామండి. ఇంకా తెలుసు కదా 20 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా ఈరోజు ట్రాఫిక్ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందండి, రోడ్ అంతా ట్రాఫిక్గా ఉంది. మామూలుగా అయితే సండే అంతగా ఉండదు, సండే వీకెండ్లోని సండే ఒకటే ఉండదు, సాటర్డే కూడా ఉంటుంది కానీ సండే ఉండదు. కానీ ఈరోజు మాత్రం ఈ బోనాల వల్ల ఇంకా ఉంది. మా ఇంటి దగ్గర బోనాలు చాలా బాగుంటాయి, కానీ ఈ ఇయర్ కొంచెం చేయట్లేదు. అంటే క్వార్టర్స్ దగ్గర ఉండే దగ్గర ఈ ఇయర్ కొంచెం చేయలేదన్నమాట వాళ్ళు. సర్లే అందుకని చెప్పి మేము కూడా ఇంకా బయటికి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేద్దని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఎలాగైనా వెళ్దామని అనుకున్నాం, అందుకని చెప్పేసి వెళ్ళాం.
ఇంకా చాలా అయితే చాలా చుట్టాలని చెప్పుకుంటారండి. ఇంకా చాలా పెద్ద పండగ, ఇంక ఇది చెప్పడానికి లేదు. ఇంకా మన దాంట్లో నాకు తెలిసి ఆంధ్రాలోని ఏ పండుగ అంటే నాకు తెలిసి సంక్రాంతి. ఇక్కడ సంక్రాంతి ఈక్వల్ అనుకోండి. అక్కడ మన చుట్టాలందరూ ఎలా చెప్పుకుంటామో ఇక్కడ అలా అన్నమాట. బతుకమ్మకైతే నాకు తెలియదని చెప్పాను కదా, చుట్టాలను చెప్పుకుంటారా లేదనేది నాకు తెలియదు. కానీ బోనాలకైతే ఇంకా చాలా ఫేమస్ అండి అసలు తెలంగాణ. ఇంకా తెలంగాణ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ పండగ ఎంత బాగుంటుందని చెప్పేసి. రోడ్లు రష్, చాలా రష్ ఉంది. వర్షం బాగా పడుతుందండి, కారే కనుక పర్వాలేదు మాకు. ఇంకా జాతర అయితే మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే పులి వేషాలు. ఇక్కడ పోతురాజు, ఈ బోనాలకి పోతురాజు ఫేమస్ అండి. మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను వీడియో చేద్దామంటే ఇంక పోతురాజులు ఈ టైంలో పోతురాజుల టైం కాదన్నమాట. నైట్ 8 o'clock తర్వాత, అంటే చీకటి అయిన తర్వాత ఇంకా పోతురాజు గెటప్ వేస్తారు. ఇంకా రోడ్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా రష్ అయితే ఉంది. చాలా ఎంజాయ్ అయితే అయ్యింది. కానీ ఒక బావగారు ఇది ఎక్స్పైర్ అయ్యని చెప్పేసి ఇంకా కొంచెం బాధ అయితే ఉంది. అలాగని చెప్పేసి పిల్లలు సరదా అయినా మళ్ళీ మళ్ళీ రాదు కదండి, ఇయర్లీ వన్సే వస్తుంది కదా అని చెప్పేసి మేము ఇంట్లో పూజలు కానీ అన్నీ మానేసుకున్నామండి. ఇంట్లో పూజలు చేయకూడదు అలా అని చెప్పేసి టెంపుల్స్కి వెళ్ళొచ్చు కానీ లోనకి వెళ్ళొద్దు అని అన్నారు. టెంపుల్కైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా ఇది చర్లపల్లి దగ్గర టెంపుల్ అండి. ఇది రేణుక పోచమ్మ దేవాలయం అనుకుంటా. నేను బయట నుంచి అన్నం పెట్టి వెళ్ళిపోదాం అనేసి అంటే ఒక అంకుల్ వచ్చి లోనకి రామ్మ అని చెప్పేసి అన్నారు. వచ్చి చూస్తే తెలుస్తుంది నీకు అని చెప్పేసి అన్నారని చెప్పి బలవంతం చేశారని వెళ్ళామండి లోనికి. అంటే లోనికంటే మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళలేదండి, బయటే ఉన్నామన్నమాట. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయామండి. ఇది సండే మార్కెట్ జరుగుతుంది ఇక్కడ. ఫుల్ మార్కెట్ చర్లపల్లి స్టేషన్ దగ్గర నుంచి చర్లపల్లి బస్ స్టాప్ వరకు మార్కెట్ ఉంటుందండి. ఫుల్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. ఇంకా మార్కెట్ చేద్దాం అనుకున్నాం కానీ మార్కెట్ చేయడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ క్వార్టర్స్ దగ్గరికి వచ్చేయాలండి. మేము పాతింటికి వచ్చేయాలి, ఎందుకంటే అక్కడికంటే ఇక్కడ బాగుంటాయి అందుకని చెప్పేసి. అంటే అక్కడ మాకు కొత్త కదండి, అందుకని చెప్పేసి మేము ఓన్లీ అక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకప్పుడు అనుకున్నాను కదా, లాస్ట్ ఇయర్ ఆ తల్లికి దండం పెట్టడం వల్ల ఇది అయ్యిందేమో అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళడానికి ఇది అయ్యింది అన్నమాట. సెంటిమెంట్గా అయితే వెళ్ళామన్నమాట. ముందు రోజు అయితే అసలు నిద్ర లేవండి, ఎందుకంటే మా ఇంటి ముందే కదండి తల్లికి ఈ బ్యాండ్ పెట్టారన్నమాట. పిల్లలు గెంతులు ఇవ్వడం వల్ల అసలు ఏం నిద్ర లేదు. ఫుల్ టైర్డ్ అయిపోయామండి ఇందులోన, అందుకే అలా ఉన్నాయి మా ఫేస్లు. ఇంకా ఫుల్ మబ్బు ఉందండి. ఇంకా అది ఏరియా అంతా మబ్బు ఫుల్గా ఉంది. ఇంకా ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ ఉండే. నైట్ రిటర్న్ వచ్చేటప్పటికి చాలా ఉండే టెంపుల్స్ ఉన్నాయి. అసలు అది చాలా ప్రోగ్రామ్స్, జాతర బాగా అయ్యింది. ఇది ఒకప్పుడు రోడ్డు ఉండేది కాదండి, మేము తీసుకునేటప్పుడు అసలు ఏం రోడ్డు ఉండేది కాదు. దాని తర్వాత ఆ రోడ్డు అంతా మంచిగా చేశారన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ ఏం లేదు, అసలు రోడ్డు ఏమి ఉండేది కాదు. ఇప్పుడు చర్లపల్లి నుంచి నేను చెప్పాను కదండి, మా ఇంటికి వెళ్ళే దగ్గర ఇది పెద్ద గుడి అండి, మహంకాళి దేవస్థానం అని చెప్పేసి ఇక్కడ. ఇంకా మేము ఉండే దగ్గర అయితే అక్కడ కూడా ఉన్నాయి, దగ్గరలో 2 ఉన్నాయండి అక్కడ కూడా. అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయండి, షాపులు అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. ఇగోండి ఈ తల్లి గుడికి అయితే నేను అప్పుడు వెళ్ళానమాట. అందుకని చెప్పి నాకు మళ్ళీ వెళ్ళాలనిపించింది, అందుకని చెప్పి వచ్చాం ప్రత్యేకంగా మేము. అప్పటికే ఆ పంతులు గారు వెళ్ళిపోయారు, కాకపోతే గేట్ తీసుందని చెప్పేసి నేను అంతవరకు వెళ్ళానమాట. లోనికి అయితే వెళ్ళలేదులండి. ఇంకా త్వరగా రిటర్న్ అయిపోవాలని చెప్పేసి ఇంకా చూసుకొని ఫటాఫటమని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకో టెంపుల్ అండి ఇది, అసలు ఎవరు ఉండరు ఏకానికి. ఇది మా వెంచర్లోని టెంపుల్ అన్నమాట. అప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళాను, అందుకని చెప్పేసి వెళ్ళాలనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. చూడండి అక్కడంతా ఎలా ఉందో. ఇవన్నీ ఇంకా తయారవుతాయండి, ఇల్లులు అయితే తయారవుతాయి. ఇదంతా ఇక్కడే ఖాళీగా ఉంది.
మిగతా అంతా ఫుల్ అయితే ఉంది. మేము తీసుకునే దగ్గర అయితే ఏకానికి ఫుల్గా ఉంది. ఇంకా ఇంటికి కూడా వెళ్ళామండి. కొంతసేపు ఇంటి దగ్గర కూర్చున్నాము. ఇంకా కూర్చొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. పాప ఏమో మధ్యలో పార్క్ ఉందని కొంతసేపు ఆడుకుంటానని చెప్పేసి అన్నది. ఇంకా పార్క్లో అయితే పాప ఆడుకుంది. మా బాబుకి ఇంకా వెహికల్ ఉంటే చాలండి, బండి అయినా కార్ అయినా ఇంకా దాని నుంచి దిగడు. ఇంకా ఇంటికి అయితే వచ్చాము. కొంతసేపు ఒక 10 మినిట్సే కూర్చున్నామండి. కూర్చొని ఇంకా మళ్ళీ చీకటి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయామాట. బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, మీకు చూపిస్తాను. కొన్ని అంటే నాకు మొబైల్ అయితే బాగోలేదు, తీసుకుందాం అని అనుకుంటున్నాను కానీ అవ్వటం లేదన్నమాట. అందుకని చెప్పి క్లారిటీ అయితే లేదు. అవన్నీ ఏదో ఎదురుగా లైటింగ్ వచ్చి పడుతున్నట్టు ఉంది కదండి, ఎందుకంటే సెల్ బాగోపోవడం వల్ల. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా ఎగ్జిబిషన్లు అన్నీ పెడతారన్నమాట. ఇంకొకటి కాదండి, ఈ పండుగ అనేది జాతర అంటే చూడండి, ఒకళ్ళు టెంపుల్స్ దగ్గర పిలుచుకోవడం, చుట్టాలను పిలుచుకోవడం అవన్నీ కాదు, ఎగ్జిబిషన్లు పెట్టడాలు.